తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోవంటారు. నోటి తేటే కొందరు కాంగ్రెస్ నేతలకు చేటు తెస్తోంది. ఆ నియోజకవర్గంలో మంత్రిని టార్గెట్ చేసిన హస్తం పార్టీ ఇన్ఛార్జికి టీపీసీసీ తగిన బుద్ధి చెప్పింది. మినిస్టర్పై ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్న నియోజకవర్గం ఇన్ఛార్జిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో ఓ మంత్రి పైచేయి సాధిస్తే మరో మినిస్టర్ డీలా పడ్డారు. ఇక సమన్వయకర్త పదవి కోసం కొత్త నేతలు లైన్లోకి వస్తే నామినేటెడ్ పోస్టుల కోసం మరికొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇన్ఛార్జి పదవి నియామకాన్ని కొంతకాలం పక్కన పెట్టాలని పార్టీ నాయకత్వం ఆలోచిస్తోంది. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? సస్పెండ్ అయిన నేత ఎవరు? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. అంతా కామ్గా కనిపిస్తున్నా అప్పటికప్పుడే అల్లకల్లోలం సృష్టిస్తారు హస్తం పార్టీ నేతలు. కరీంనగర్ కాంగ్రెస్లో ఇద్దరు నేతల పోరు పార్టీని ఇరుకున పెట్టింది. రాజకీయ రణం పొలిటికల్ అగ్గిరాజేసింది. ఈ నియోజకవర్గం గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. గతేడాది కాలంగా మంత్రి పొన్నం ప్రభాకర్ టార్గెట్ గా ఇక్కడ ఓ గ్రూపు రెచ్చిపోతోంది. మంత్రి ఓర్పు సహనంతో తన పని తాను చేసుకుపోతున్నా దానికి పరీక్ష పెట్టింది. మౌనంగా ఉంటే పార్టీలోని వ్యతిరేక వర్గం మరింత రెచ్చిపోతుందని భావించిన పొన్నం ప్రభాకర్ చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ఆ గ్రూపునకు ఒక్క దెబ్బతో గట్టి హెచ్చరికలు పంపారు. కరీంనగర్ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయించి తానేంటో నిరూపించారు మినిస్టర్. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ సీటు దక్కించుకుని 3వ స్థానానికి పరిమితమైన పురుమల్ల కొంతకాలంగా పొన్నం ప్రభాకర్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఏకంగా డీసీసీ కార్యాలయంలో తన అనుచరులతో మీటింగ్ పెట్టి మరీ పొన్నం ప్రభాకర్ పై ఓ రేంజ్ లో ఘాటు కామెంట్స్ తో రెచ్చిపోయారు. ఏఐసీసీ పెద్దల ముందే పొన్నం ప్రభాకర్ దుర్మార్గుడు అంటూ నోరు పారేసుకున్నారు. దీంతో తమ నేతనే తిడతావా అంటూ మినిస్టర్ అనుచరులు ఆగ్రహంతో ఊగిపోయారు. పురుమల్ల శ్రీనివాస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో సమావేశం కాస్త రసాభాసగా మారింది. అయితే పురుమల్ల కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న టీపీసీసీ అప్పుడు షోకాజ్ నోటీసు ఇచ్చింది. దానికేం సమాధానం చెప్పారో కానీ మళ్లీ పాత పద్ధతిని ఫాలో అయ్యారు. అయితే ఈసారి మాత్రం పొన్నం ప్రభాకర్ ఊరుకోలేదు. పార్టీ సమావేశాల్లోనే తనను దూషించిన పురుమల్ల శ్రీనివాస్ కు పనిష్మెంట్ ఇప్పించాలనుకున్నారు. ఇలాంటి నేతను ఉపేక్షిస్తూ పోతే పార్టీకి చెడ్డ పేరు, ప్రభుత్వానికి అప్రతిష్ట తప్పదని పెద్దలపై ప్రెజర్ తెచ్చి పురుమల్లను కాంగ్రెస్ లో సస్పెండ్ చేయించారు పొన్నం. దీంతో ఒక్కసారిగా కరీంనగర్ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. పొన్నం ప్రభాకర్ వర్గం ఇక్కడ పైచేయి సాధించింది. ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఇదే గతి పడుతుందని వార్నింగ్ ఇప్పించారు. కరీంనగర్ నియోజకవర్గ పదవుల విషయంలో మంత్రులు శ్రీధర్ బాబుకు పొన్నం ప్రభాకర్ కు మధ్య విభేదాలు ఉన్నాయి. ఇక్కడ పట్టు సాధించాలనే ప్రయత్నంలో తన వర్గానికి పదవులు ఇప్పించుకునే విషయంలో శ్రీధర్ బాబు ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. సుడా చైర్మన్ గా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోస్టును సత్తు మల్లేష్, మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నేరెళ్ల శారదకు మంత్రి శ్రీధర్ బాబే పదవులు ఇప్పించుకోగలిగారు. అయితే వీరి నియామకాల పట్ల గతంలో పొన్నం ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారన్న చర్చ జరిగింది. అలా కరీంనగర్ లో ఓవైపు పొన్నం ప్రభాకర్, మరోవైపు శ్రీధర్ బాబు ఎవరికి వారు పైచేయి సాధించాలని చూశారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను శ్రీధర్ బాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కరీంనగర్ లోనే ఉండి విస్తృత ప్రచారం చేశారు. కానీ ఫలితం మాత్రం అనుకూలంగా రాలేదు. సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ కోల్పోవాల్సి వచ్చింది. దీనికి కూడా ఇక్కడ గ్రూప్ పాలిటిక్సే కారణమన్న చర్చ జరిగింది. పార్టీ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి కూడా అధిష్టానానికి పలువురు నేతలపై ఫిర్యాదు చేశారు. దీంతో వామ్మో ఎంత రిపేర్ చేసినా కరీంనగర్ కాంగ్రెస్ సెట్ కాదంటూ అప్పటి నుంచి మంత్రి శ్రీధర్ బాబు కూడా అంటిముట్టనట్లే ఉంటున్నారు. గతంతో పోల్చితే పర్యటనలు తగ్గించారు. ఇక్కడి పార్టీ కార్యక్రమాలను కూడా పట్టించుకోవటం లేదు. ఏదైనా పనుంటే సుడా చైర్మన్ నరేందర్ రెడ్డితో మాట్లాడి వెళ్లిపోతున్నారు శ్రీధర్ బాబు. ఇటీవల కరీంనగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఈ మంత్రి మౌనంగానే ఉన్నారు. ఇక్కడ జరిగిన పరిణామాలు నెలకొన్న పరిస్థితులే ఇందుకు కారణం. శ్రీనివాస్ సస్పెండ్ అవడంతో నియోజకవర్గ సమన్వయకర్త పదవికి అప్పుడే లాబింగ్ మొదలైంది. అయితే అధిష్టానం ఇప్పుడే ఇక్కడ ఇన్ఛార్జిని నియమించే అవకాశం లేదని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
కరీంనగర్ కాంగ్రెస్ లో తలనొప్పి తొలగిపోవడంతో తన అనుచరులకు నామినేటెడ్ పదవులు ఇప్పించుకునే అంశంపై ఫోకస్ పెట్టాలని పొన్నం వర్గం కోరుతోంది. మినిస్టర్ గ్రూపుగా ముద్రపడిన అంజన్ కుమార్, పద్మాకర్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్కు ఏవైనా ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఇక చొప్పదండి నియోజకవర్గం మిడ్ మానేరు ముంపు గ్రామాల అధ్యక్షుడు కూస రవీందర్కు కూడా నామినేటెడ్ పదవి ఇవ్వాలని ఎప్పటినుంచో డిమాండ్ వినిపిస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చర్చించడంతో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారట. మంత్రి పొన్నం ప్రభాకర్ తలుచుకుంటే క్షణాల్లో తనకి పదవి వస్తుందని కూన రవీందర్ ఆశలు పెట్టుకున్నారు. హుజరాబాద్, సిరిసిల్ల నియోజకవర్గాల్లోనూ ఒకరిద్దరు పొన్నం ప్రభాకర్ పై ఉన్న నమ్మకంతో నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. మరి మినిస్టర్ ఏం చేస్తారో చూడాలి.